సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. సో లాస్ట్ టైం మనం ఒక కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఒకటి ఏదైనా సజెస్ట్ చేయండి సార్. అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్లో మనకి ఏదైనా బెస్ట్ కంపెనీ, ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి సార్. డెఫినెట్గా శ్రావ్య మేడం గారు, మీ ఐడ్రీమ్ ఛానల్ వాళ్ళు అడగటం, అందులో మీరు అడగటం, మేము చెప్పపోవటం, ఒకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను శ్రావ్య మేడం గారు ఈ అవకాశం కల్పించినందుకు. అదేవిధంగా మీ ఐడ్రీమ్ ఛానల్ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం ప్రారంభిద్దాం. శ్రావ్య మేడం గారు, హెల్త్ కేర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సెక్టార్, అవును సార్, భవిష్యత్తు ఉన్న సెక్టార్. అవును. ఈ హెల్త్ కేర్ సెక్టార్లో నాకు బాగా నచ్చినటువంటి కంపెనీ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే కంపెనీ బాగా నచ్చింది. ఇది ఢిల్లీ బేస్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది ఢిల్లీ బేస్డ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ లిమిటెడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియదు, ఇది అపోలో హాస్పిటల్స్ ఢిల్లీ గవర్నమెంట్ జాయింట్ వెంచర్ కంపెనీ. ఓకే, కొలాబరేషన్. ఎస్, కంపెనీ. సో ఇది చాలా మంచి కంపెనీ, భవిష్యత్తున్న కంపెనీ, భవిష్యత్తున్న హాస్పిటల్ అన్నాం. కంపెనీ ఎందుకన్నా భవిష్యత్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నో డౌట్. ఓకే. సో యాక్చువల్గా ఈ స్టాకు నేను 250 లెవెల్లో బాగా సజెస్ట్ చేశాను. చూడండి ఒకసారి, అంటే నేను రికమెండ్ చేయను, కొనమని ఎవరికి చెప్పలేదు, సజెస్ట్ చేసి నాకు టెక్నికల్ చాలా బాగా నచ్చింది అయ్యా, ఫండమెంటల్గా చాలా బాగా నచ్చింది, ఈ స్టాక్ను ఒకసారి పరిశీలించండి, మీరు కూడా టెక్నికల్గా చూసుకొని, మీరు కూడా ఫండమెంటల్గా చూసుకొని, మీ డిఫరెంట్ సోర్సెస్లో మీరు కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, వీలైతే మీకు నచ్చితే కొనుక్కోండి అని 250 లెవెల్లో సజెస్ట్ చేశాను. నేను లాస్ట్ ఇయర్ జూన్లో సజెస్ట్ చేశాను 250 లెవెల్లో. అది 2025 జనవరికి 250 మీద నేను సజెస్ట్ చేస్తే కొనుక్కున్న వాళ్ళకి 540 రూపీస్కి వచ్చింది. ఇట్స్ నాట్ ఎ జోక్. 6 monthsలో 100 అబౌవ్ 100% ఎప్రిషియేషన్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అట్లా మంచి రిటర్న్స్ ఇచ్చిన హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ హాస్పిటల్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే 52 మేజర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. అంటే హార్ట్, కిడ్నీ అని, మీకు అసలు ఒకటం లేదు, చెస్ట్ అని, ఇట్లా అన్నింటిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది. ఢిల్లీలో చాలా పెద్ద హాస్పిటల్ ఇది, చాలా మంచి హాస్పిటల్. అదొకటి. తర్వాత 93 కోట్లు ఈక్విటీ, షేర్ క్యాపిటల్ 93 కోట్లు. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, ఫేస్ వాల్యూ 10 రూపాయలు. ఓకే. ద కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్. షేర్ క్యాపిటల్ నాట్ 92 crores, 92 crores షేర్ క్యాపిటల్. 10 రూపీస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్. తర్వాత ఇమ్మీడియట్ ప్రీవియస్ 12 months టోటల్ సేల్స్ చూసుకుంటే 1375 crores ఉంది, 1375 crores సేల్స్ ఉంది. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఇమ్మీడియట్ ప్రీవియస్ 12 months నెట్ ప్రాఫిట్ చూస్తే 168 crores ఉంది. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఈ స్టాక్ అనేటువంటిది 450 అరౌండ్ ట్రేడ్ అవుతుంది, 450 అరౌండ్లో ట్రేడ్ అవుతుంది. నేనైతే ఈ స్టాకుని 400 నుంచి 450 మధ్యలో కొంచెం అంటే వాళ్ళు చూసుకొని, వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి టెక్నికల్ ఫండమెంటల్గా నచ్చి, వాళ్ళు వివిధ సోర్సెస్లో న్యూస్ గ్యాదర్ చేసుకొని, వాళ్ళు నిజంగా కొనాలనుకుంటే ఎవరైనా ఆడియన్స్ 400-450 మధ్య అక్యుములేట్ చేసుకోవాలి. వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే యావరేజ్ 420, 425 వచ్చే లెవెల్లో కనుక కొనుక్కుంటే డెఫినెట్గా మీడియం లాంగ్ టర్మ్ కాదు కానీ అసలు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. లాంగ్ టర్మ్ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్లోనే మంచి రిటర్న్స్ వస్తాయి అనేది నాకు అనిపిస్తుంది. నా భావన అలా ఉంది ఆ కంపెనీని పరిశీలిస్తే. యాక్చువల్గా మై ఐడియాల్స్. తర్వాత రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 39% ఉంది. అది మంచి, తక్కువేం కాదు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 39% అంటే చాలా మంచి పర్సంటేజ్, నో డౌట్. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, 80 రూపీస్ 30 పైసా ఈపీఎస్ ఉంది. ఇమ్మీడియట్ ప్రీవియస్ 12 months ఈపీఎస్ తీసి చూసుకుంటే మీకు 80 రూపీస్ 20 పైసా ఇది ఈపీఎస్, టోటల్ ఈపీఎస్.
And one more important, it stayed very low EPE. 9.20 PEలో ట్రేడ్ అవుతున్న స్టాక్. ఓకే. 9.20 20. PEలో ట్రేడ్ అవుతున్న స్టాక్. దట్టు మీకు వచ్చేసరికి నెక్స్ట్ బుల్ మార్కెట్లో ఈ స్టాక్ అనేది పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. దట్స్ మై పర్సనల్ ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, ఈ స్టాకు రెగ్యులర్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ఓకే. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చక్కగా డివిడెండ్ పే చేసుకుంటూ వెళ్తుంది ఈ స్టాక్. అందులో చూడండి, ఒక డివిడెండ్ పేయింగ్ కంపెనీ, మంచి ఈపీఎస్ ఉన్న కంపెనీ, లో పీఈలో దొరుకుతుంది, జస్ట్ 92 crores షేర్ క్యాపిటల్, 10 rupees ఫేస్ వాల్యూ, 1 rupee ఫేస్ వాల్యూ అట్ట కాదు, 10 rupees ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్. సో జాయింట్ వెంచర్, అపోలో అండ్ ఢిల్లీ గవర్నమెంట్ జాయింట్ వెంచర్ కంపెనీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 52 డివిజన్స్ ఉన్నటువంటిది, అంటే మేజర్ సర్వీసెస్ ఇస్తుంది, రకరకాల స్పెషలైజ్డ్ సర్వీసెస్ ఇస్తుంది. అంటే హార్ట్ స్పెషలిస్ట్ అంటారు సార్ మీరు, తర్వాత కిడ్నీ, తర్వాత చెస్ట్, లేకపోతే నర్వ్స్, మనకు ఆ మెడికల్ టెక్నాలజీ తెలివి చాలా ఉంటాయి. అట్లా చూస్తే కంపెనీ పనితీరు చాలా బాగుంది. నేను గత 4 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. బిఫోర్ కోవిడ్ నుంచి నేను ఐ ట్రాక్ దిస్ కంపెనీ, నేను గమనిస్తూ వస్తున్నాను. చాలా బాగుంది. సో మై పర్సనల్ ఫీలింగ్ అయితే మటుకు ఈ కంపెనీని పరిశీలించవచ్చు. మీకు ఏదైనా ఈ కంపెనీ భవిష్యత్తులో అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ బేస్ చేసుకున్న వాళ్ళు ఈ కంపెనీ షేర్ని అక్యుములేట్ చేసుకోమని చెప్పచ్చు. అంటే మనం కాదు, వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చూసుకొని వాళ్ళకి నచ్చితే వాళ్ళు కొనుక్కోమని చెబుతున్నాం. అంతేగాని మనం ఏమి కొనండి అని స్ట్రాంగ్గా ఏమి రికమెండ్ చేయట్లేదు. మనం ఎలా ఎప్పుడు చెప్పం. మీరు పరిశీలించుకోండి. మాకు పరిశీలనలో ఇదేదో బాగుంది అనిపిస్తుంది, మీరు కూడా పరిశీలించుకోండి. మీ సొంత నిర్ణయాలతో మీరు తీసుకోండి. ఎందుకంటే లాభం వచ్చినా మీదే, నష్టం వచ్చినా మీదే, మాకు ఏ సంబంధం లేదు. ఓకే, క్లియర్ కట్ మేడం గారు. థ్యాంక్ యూ. ఓకే సార్. మంచి అంటే అన్నిట్లోనూ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒకసారి మీరు కూడా రీచెక్ చేసుకొని పెట్టుకుంటే బెటర్, ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అని అంటారు. అది చాలా మంచి. ఎందుకంటే ఏమాత్రం మార్కెట్ బుల్ ఫేజ్లోకి ఎంటర్ అవుతే ఇమీడియట్లీ విల్ సీ అబౌవ్ 600 అనే ఫీలింగ్ నాకు కలుగుతుంది. అది చాలా మంచి కంపెనీ. ఇది చాలా మిగతా, ఎందుకంటే నేను సెక్టార్ తోటి కూడా కంపేర్ చేసి చూస్తాను కదా. హెల్త్ సెక్టర్ అంటే ఎప్పుడు మనకి హెల్త్ కేర్ సెక్టార్లో నేను పరిశీలిస్తే కంపేర్ చేసి చూసినా కూడా ఈ షేర్ అనేటువంటిది చాలా బాగా నచ్చింది. నాకెందుకో చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను అన్ని కోణాల్లో చూస్తాను. సో మెనీ డైమెన్షన్స్ అబ్జర్వ్ ఇట్. ఇట్స్ వెరీ ఇట్ ట్రేడ్ అట్ వెరీ అట్రాక్టివ్ ప్రైస్ అట్ ప్రెసెంట్ సిచ్యుయేషన్స్. మీరు చెప్తున్నప్పుడు అన్ని కోణాల నుంచి బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి, అన్ని ప్రాఫిట్స్ లాగే కనిపిస్తుంది. అందుకనే నేను దీన్ని సజెస్ట్ చేస్తున్నాను. మీరు చూసుకోండి, మీకు నచ్చితే మీరు అక్యుములేట్ చేసుకోండి అని చెప్తాను. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.